ఈరోజు దేవుని వాగ్దానము. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునయ్యున్నది. కీర్తనల గ్రంథము 119 అధ్యాయము 105 వచనమండి. ఆయన వాక్యమే మనల్ని బ్రతికించుచున్నదండి. మనకి బాధల్లోని, మన కష్టాల్లో కూడా ఆ వాక్యమే మనకి నెమ్మదినిస్తుందండి. ఆ వాక్యం మీద మనం ఎప్పుడైతే ఆధారపడతామో మన జీవితము సరైన మార్గం గుండా వెళ్తుందంట. నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మచిల్లుచున్నది, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. నిజమే, ఆయన వాక్యం మీద మనం ఎప్పుడైతే ఆశ పెట్టుకుంటామో దేవుడు మనకి గొప్ప విడుదల ఇస్తాడండి. ఆయన వాక్యాన్ని మన హృదయంలో ఎప్పుడైతే మనం భద్రపరుచుకుంటామో అప్పుడు దేవుడు మనము ఏ మార్గంగా వెళ్ళాలి, ఎప్పుడు ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి దేవుడు మనకి బయలుపరుస్తాడండి. నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. నిజమే అండి. దేవుని వాక్యం ఎప్పుడైతే మన హృదయంలో ఉంటుందో అప్పుడంట మనం పాపం చేయమంట. నిజమే, దేవుని వాక్యం ఎప్పుడైతే మనలో ఉంటుందో మనం పాపము చేయమండి. మనము అన్యజనులకు అప్పచెప్పమనమండి. మనం ఎవరి దగ్గర తలదించుకునే పరిస్థితిలో ఉండమండి. ఏ ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పటికీ కూడా దేవుని వాక్యం ఎప్పుడైతే మన జీవితంలో ఉంటుందో అప్పుడు మనము సరైన మార్గం గుండా వెళ్తామండి. నీ వాక్యము నా జీవహకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. నీ ఉపదేశం వలన నాకు వివేకము కలిగును, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యమైన. దేవుని వాక్యం ఎప్పుడైతే మన హృదయంలో ఉంటుంది, మనకి దేవునికి విరోధమైనది ప్రతిదీ కూడా మనకు అసహ్యం పుడుతుంది. అటువంటి జీవితాన్ని మన అందరము కలిగి ఉండాలని, ఆయన వాక్యం మీద ఆధారపడాలని, ఆ వాక్యము మనకి ఒక మార్గంగా ఉండాలని, మన త్రోవకు వెలుగు ఉండాలని దేవుని కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.